కొద్దిగా అంటారు యాజ్ మేయర్ గారు ఆయన ఎస్ఐ గారు 15 ఫోన్ చేస్తారు. మా పార్టీ వాళ్ళు గౌరవించకపోయినా కూడా యాజ్ మేయర్ చేయగానే ఆయన గౌరవించారు. ఎస్ఐ గారు ప్రసాద్ గారు ఆయన ఫోన్ చేసి రమ్మంటాడు. వచ్చినాక లోకల్ ప్రజాప్రతినిధులు అంతా భయపడి పని చేసుకుంటారు అని చెప్పారు. అంతసేపు ఫోన్ చేసుకుంటున్నా కూడా లాస్ట్ తీసుకోలేదు. మేము కూడా అక్కడ ఉండి ఏఎస్ఐ గారికి కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళము. ఇంతకు ముందు కూడా 3 కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. మా ఛాంబర్లో దౌర్జన్యంగా వచ్చి టీడీపీ నాకు అడిగి చేయడం జరిగింది. ఒకసారి రంజాన్ విషయస్ చెప్పడానికి ఫ్లెక్స్లో వేస్తే దానికోసం 2 టౌన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫోటోలో మన చింతపూర్తో మధు అని చెప్పి వాళ్ళ అమ్మ కార్పొరేటర్ గారు అతనిపై దాడి జరిగితే దానిపై కంప్లైంట్ జరిగింది. ఏ ఒక్క చర్యము తీసుకోవడం లేదు సార్. మేమేం న్యాయం కోసం అడుగుతున్నాం సార్. మేమేం అక్రమాలు దాడులు ఏ విధంగా ఏమి ఉన్నాం మా వైపు నుంచి. కేవలం జస్టిస్ కోసం మేము పోరాడుతున్నామంటే ఇప్పుడు అనంతపురంలో అయితే ఎప్పుడు జరగలేదు. దాంట్లో కూడా లాస్ట్ 5 years చూసుకుంటే అనంతరం వెంకటరామరెడ్డి గారి పాలనలో ఏ ఒక్క దౌర్జన్యాలు కానీ చిన్న ఇన్సిడెంట్ కూడా మేము అసలు దీన్ని ప్రోత్సహించామో. ఆయన ఎప్పుడు ప్రోత్సహించేవాడు కూడా కాదు. ఇలాంటి జరుగుతుంటే ఇప్పుడు మీరన్నీ కూడా ఈ 3-4 కంప్లైంట్స్ ముందే మీరు తీసుకుంటే యాక్షన్ ఇవన్నీ జరిగే కాదు నేను తెలియజేస్తాను. ప్రతి వార్డులో కూడా స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్షన్ తీసుకుంటే ఇది కూడా దీనికి కూడా చాలా మందికి రామ్నగర్ లో ఇది రమేశ్వర దగ్గర అదే విధంగా అక్కడ పైన పక్కనే వైన్ షాప్ ఉండాలి. అక్కడ పెట్టడానికి కూడా అవకాశం